హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం క్లియర్గా చాలా ఇంపార్టెంట్ వచ్చాయి ఇవాళ. సో నాసా నుంచి ఒక అప్డేట్ వచ్చింది, అలాగే ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. సో తర్వాత మనకి కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఇండియాలో, కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన అవుట్పుట్ గురించి ఇలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి ఇవాళ. వాటి గురించి మనం క్లియర్ కట్గా అన్ని 360 డిగ్రీస్ యాంగిల్స్లో వాటి యొక్క స్టాటిక్ డేటా ఏముంది, బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇప్పుడు ఎటువంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి, సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా 13th జూలై, సో ఇవాళ వచ్చేసి మనకి 13th జూలై కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ జంప్స్ 19.6. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్, ఇండస్ట్రీకి సంబంధించిన అవుట్పుట్ ఉంది కదా, అది 19.6% అయితే పెరిగిందనమాట. 19.6% అయితే చూడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద ఇండియాస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ 19.6% ఇన్ మే. సో 19.6% అయితే పెరిగిందని చెప్తున్నారు. ఇండస్ట్రీస్ ఉంటాయి కదా మనకి, కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, కొన్ని 8 కోర్ ఇండస్ట్రీస్, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు క్లియర్గా. సో రిమైనింగ్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా ఇండస్ట్రీస్ అన్నీ కూడా 19.6% అయితే పెరిగాయి. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ద ఫాస్టెస్ట్ ఫేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ 12 months. సో ఇది ఫాస్టెస్ట్ గ్రోత్ అనమాట లాస్ట్ 12 monthsలో, విత్ ఓవరాల్ ప్రొడక్షన్ రైజింగ్ 2.3% ఫ్రమ్ ది ఏప్రిల్. సో ఏప్రిల్తో కంపేర్ చేసుకుంటే 2.3% అనేది పెరిగిందని చెప్తున్నారు. అండ్ సర్పాసింగ్ ది ప్రీ పాండమిక్ లెవెల్ బై 1.7%. సో ప్రీ పాండమిక్ ముందు ఉన్నది కదా, పాండమిక్కి ముందున్న ఎలా ఉన్నదో దానికంటే కూడా 1.7% సర్పాస్ అయింది, అంటే క్రాస్ చేసిందని చెప్తున్నారు. సో తర్వాత ద నేషనల్ స్టాటికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ ఉంది కదా, ఎన్ఎస్ఓ మనకి జీడిపి జిఎన్పి క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తుంటుంది. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటికల్ ఆర్గనైజేషన్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటికల్ కింద పనిచేస్తుంటుంది. సో ఇంపార్టెంట్, మినిస్ట్రీస్ ఇంపార్టెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మీద ఇదైతే నీట్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ మినిస్ట్రీ కింద ఈ ఎన్ఎస్ఓ పనిచేస్తూ ఉంటుంది. సో ఎన్ఎస్ఓ విచ్ రిలీజ్డ్ ది ప్రొవిజనల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ప్రొవిజనల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేస్తారు, ఇక్కడ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కదా మనకి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అంటాము. సో ఐఐపి, సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. ఇది వచ్చేసి కమ్స్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ విధంగా నీట్గా క్లియర్గా చూసుకోవాలి ఏదైనా క్లారిటీగా. సో ఆల్సో రివైజ్డ్ ది ఇండెక్స్ ఫర్ ఏప్రిల్ బేస్డ్ ఆన్ ది అప్డేటెడ్ డేటా, లోవరింగ్ ది గ్రోత్ టు 6.7% ఫ్రమ్ ది 7.1% ఎస్టిమేటెడ్. సో మామూలుగా గ్రోత్ రేట్ అయితే చూసుకుంటే ఇక్కడ గ్రోత్ ఏం చేసిందంటే లో చేసింది, 7.1% నుంచి 6.7%కి లో అనేది చేసింది. దిస్ వాజ్ ది ఫస్ట్ టైమ్ ఇన్ 9 months దట్ ఐఐపి గ్రోత్ అవుట్ ఫేస్డ్ ది గ్రోత్ ఆఫ్ కోర్ సెక్టార్స్. సో ఇదే అనమాట, ఇది ఫస్ట్ టైం అనమాట. ఏది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టైం ది 9 months, ఈ 9 నెలల్లో ఇదే ఫస్ట్ టైం అంట. ఏంటంటే దట్ ఐఐపి గ్రోత్ అవుట్ ఫేస్డ్ ది గ్రోత్ ఆఫ్ ది కోర్ ఇండస్ట్రీస్. అవుట్ ఫేస్డ్ చేయడము అంటే ఈ విధంగా కావడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి చెప్తున్నారు. సో తర్వాత అబ్జర్వ్డ్ ఇక్రా. సో ఇక్రా చీఫ్ గారు ఏం చెప్తున్నారంటే, సో నోటింగ్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ హ్యాస్ లెడ్ ది సర్జ్. సో ఇందులో మెయిన్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ అయినా స్టేట్ పీసీసీ అయినా ఇట్లాంటి ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మ్యానుఫ్యాక్చరింగ్ గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ ఈ రెండు వచ్చి ఎక్కువగా ఈ గ్రో అయ్యాయి కదా, ఎక్కువ పెరిగింది కదా, ఇంక్రీజ్ అయింది కదా అవుట్పుట్ అనేది. ఇందులో ఎక్కువ వచ్చేసి ఏమున్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ఈ రెండు అయితే ఎక్కువ లీడ్ చేశాయి, అంటే ఇవే ఎక్కువ అవుట్పుట్లో ఎక్కువ భాగం షేర్ అనేది ఉన్నాయన్నమాట, ఎక్కువ లీడ్ అయ్యేది తర్వాత అట్లా. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రొడక్షన్ విచ్ హ్యాస్ టర్న్డ్ పాజిటివ్ ఇన్ ఏప్రిల్. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి కదా మనకి, అవి కూడా పాజిటివ్ మూమెంట్లో ఉన్నాయి ఏప్రిల్లో. ఆఫ్టర్ 6 months ఆఫ్ ది కాంట్రాక్షన్ జూమ్డ్ 58.5% ఇన్ మే, ఫాలోడ్ బై ది క్యాపిటల్ గూడ్స్ విత్ రిజిస్టర్డ్ 54.5%. మామూలుగా మనకి పాండమిక్ ఉంది కదా, సో పాండమిక్ టైంలో ఇదంతా కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంతా కాంట్రాక్షన్ అయింది, అంటే తగ్గిపోయింది. తర్వాత ఒక్కసారిగా జూమ్ అయింది అనమాట, కంప్లీట్గా పెరిగింది. అంటే కదా ఒకసారి ఏదైనా సరే బిజినెస్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ ఇలా ఏదైనా
ఒకసారి పాండమిక్ ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు పడిపోతాయి. సో ఎంత పడ్డాయో మళ్ళీ అంత రెండింతలు లేస్తాయి. అది స్టాక్ మార్కెట్ అయినా బిజినెస్ అయినా ఏదైనా కూడా పాండమిక్. అట్లనే ఇక్కడ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా 58.5% అయితే జూమ్ అయిందనమాట. తర్వాత క్యాపిటల్ గూడ్స్ వచ్చేసి విత్ రిజిస్టర్డ్ క్యాపిటల్ గూడ్స్ 54.5% రిజిస్టర్ అయ్యాయి. సో ప్రైమరీ గూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రైమరీ గూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటమ్స్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కన్స్ట్రక్షన్ కూడా రియల్ ఎస్టేట్ అయి ఉంటాయి కదా, ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఈచ్ క్లాక్ 18% గ్రోత్ ఇన్ అవుట్పుట్. సో ఈ ప్రైమరీ గూడ్స్ కావచ్చు, ప్రైమరీ గూడ్స్ ఉంటాయి కదా అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా కన్స్ట్రక్షను, సో సిమెంటు, ఇంకా ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, క్రెయిన్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్. సో ఇవి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినవన్నీ కూడా అవి కూడా వచ్చేసి కంప్లీట్గా వచ్చి 18% అనేది జూమ్ అయ్యాయి, అంటే పెరిగాయి అనమాట. సో హవెవర్ ది గ్రోత్ ఇన్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ప్రొడక్షన్ స్లోడ్ ది స్లార్ప్లీ. సో ఇక్కడ కన్జ్యూమర్ ఉంటాయి, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉంటాయి కదా, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ ప్రొడక్షన్ ఉంటాయి కదా, అవి కొంచెం స్లోగా ఉన్నాయి. 0.9% అయితే గ్రోత్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా ఇక్కడ దేంట్లో ఏ గ్రోత్ వస్తుందని క్లియర్గా చెప్తున్నారు. తర్వాత వైల్ ది మే గ్రోత్ ఫిగర్స్ హ్యావ్ బీన్ పుష్డ్ అప్ బై ఏ ఫేవరబుల్ బేస్, ఏ సీక్వెన్షియల్ ఇంప్రూవ్మెంట్ అక్రాస్ ది మోస్ట్ కేటగిరీస్ ఇన్ ది ఎంకరేజింగ్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే తర్వాత ఈయన ఏం చెప్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూస్ టు షో ఇంప్రూవ్మెంట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా భూమిలో ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా మంచి భూమిలో ఉంది, పెరుగుతూ ఉంది ఇండస్ట్రీ అనేది చెప్తున్నారు. తర్వాత బట్ ది కంటిన్యూడ్ ది వీక్నెస్ ఇన్ ది కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్. సో కాబట్టి ఇక్కడ చెప్పాం కదా, ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేది ఓన్లీ 0.9% పెరిగింది, అంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో గ్రోత్ రేట్ అనేది చాలా స్లోగా ఉందని ఇంకా చెప్తున్నారు. సెగ్మెంట్స్ ద రిలేటివ్ టు ది ప్రీ కోవిడ్ లెవెల్ అండ్ ఆఫ్ మే 2019 the performance was dedicatedly mixed with the capital goods, consumer durables and consumer non-durables trailing, and primary goods, infrastructure goods and intermediate goods positive rise in the May 2022. సో మామూలుగా కోవిడ్ టైంలో మనకి కోవిడ్ లెవెల్లో వచ్చేసి ఈ క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, ఇంకా ఏమున్నాయి కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం వెనకబడ్డాయి. సో బాగా వెనకబడ్డాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మే 2020లో ఈ సంవత్సరంలో చాలా సర్జ్ అయ్యాయి. అంటే ఒక్కసారిగా ఇంప్రూవ్మెంట్ వచ్చి మంచి అవుట్పుట్ అయితే ఇవ్వగలిగాయి అన్నమాట ఇవి. సో ఇట్లా తర్వాత ద రేటింగ్ ఏజెన్సీ ఎక్స్పర్ట్స్ ఐఐపి గ్రోత్. సో ఐఐపి గ్రోత్ కూడా ఇంకా రేటింగ్ ఏజెన్సీ చెప్తున్నాయి టు మోడరేట్ రేంజ్ ఆఫ్ ది 11 to 13% అనేది గ్రోత్ ఇంకా ఉంటుందని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. సో మామూలుగా సెకండ్ వేవ్ తర్వాత కూడా చూసుకుంటే. సో ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే మన దేశంలో వచ్చి భారతదేశం ఇండియాలో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది ఓవరాల్గా పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 19.6% పెరిగింది. ఇందులో ఈ 19.6% జంప్ అవడానికి మెయిన్ రీజన్ రెండు ఇండస్ట్రీ వచ్చేసి, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, రెండు ఎలక్ట్రిసిటీ. ఈ రెండు బాగా వీటి ఒక కాంట్రిబ్యూషన్ రోల్ అనేది ఉందన్నమాట, మంచి కీ రోల్ అనేది ప్లే చేశాయి. ఏవి మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మనకి ఏది క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేస్తారన్నమాట, ఎన్ఎస్ఓ. ఇవే మనకి నేషనల్ అకౌంట్స్ అంటే జీడిపి క్యాలిక్యులేషన్ కూడా చేస్తుంటాయి. సిఎస్ఓ, ఎన్ఎస్ఓ ఇంతకుముందు రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు మెర్జ్ అయినాయి అనమాట. సో ఇట్లా నీట్గా క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు మనము అసలు ఇండియాలో మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి. 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్, 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఉంటాయన్నమాట. ఇవి పెద్ద ఇండస్ట్రీస్, ఇండియాలోనే చాలా పెద్ద ఇండస్ట్రీస్, అంటే ఎక్కువ పర్సెంట్ షేర్ ఉంటాయి. కాబట్టి వీటి గురించి ఏమున్నాయో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్ ఇండియా 8 సెక్టార్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది కోర్ సెక్టార్స్. మన ఇండియాలో 8 సెక్టార్స్ని కోర్ సెక్టార్స్ అని పిలుస్తారనమాట, అంటే ఇండస్ట్రీస్ పరంగా. These includes have a major impact on general economic activities and also industrial activities. ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ మీదే కాకుండా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. దీని ఇంపాక్ట్ అన్నిటి మీద ఉంటుంది, రిమైనింగ్ వాటి మీదుగా. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఎఫ్ఎంసీజీ, ఇది ఆ కంపెనీ ఎక్కువ డ్యామేజ్ అయిందంటే చిన్న చిన్న కంపెనీ కూడా బాగా డ్యామేజ్ అవుతాయి, ఎందుకంటే దాని ఇంపాక్ట్ రిమైనింగ్ కంపెనీ మీ మొత్తం మీద ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అట్లా. సో ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ మీద, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మీద ఉంటుందన్నమాట. దే సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ మోస్ట్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీస్. చెప్పాను కదా, ఇప్పుడు అవి రిమైనింగ్ వాటికి సంబంధించిన ఆ సెక్టార్స్లో ఉన్న ఇండస్ట్రీస్ మీద బాగా చూపిస్తాయి. ఇప్పుడు మీరు ఎవర్ గ్రాండ్ అయిన ఒకటి న్యూస్లో విన్నారా మీరు, ఒక 6 months బ్యాక్ అనుకుంటాను. సో ఇప్పుడు కూడా క్రైసిస్లో ఉంది. ఈ ఎవర్ గ్రాండ్ అనేది చైనాస్ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. చైనాస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది బాగా దివాలా తీసింది. ఈ ఎవర్ గ్రాండ్ కంపెనీ అనేది చాలా అప్పుల్లో పోవడము, దివాలా తీయడం వల్ల
ఒక్క ఈ కంపెనీ ఎఫెక్ట్ ఎలా ఉన్నదంటే మొత్తం గ్లోబల్, సో మొత్తం గ్లోబల్లో ఉండే రియల్ ఎస్టేట్ మొత్తం కంపెనీ మీద ఎఫెక్ట్ పడ్డాయి. చూడండి, ఒక్క ప్రపంచంలో పెద్దదైన ఒక చైనీస్ అతి పెద్ద కంపెనీ ఎవర్ గ్రాండ్ కంపెనీయే కొలాప్స్ అయితే ప్రపంచంలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. అంటే చూడండి దాని ఇంపాక్ట్ ఎంతగా ఉందో. సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఇలా అయిందనుకోండి, ఇప్పుడు మోటార్ సెక్టర్ టాటాకి ఏమైనా జరిగిందనుకోండి, టాటా కంపెనీకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దాని ఇంపాక్ట్ రిమైనింగ్ సెక్టర్స్ మీద కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్ సంబంధించి ఏదైనా బగ్స్ రావడం, పెద్ద పెద్ద బగ్స్ రావడము, హ్యాక్ కావడం ఇట్లాంటి జరిగిందంటే రిమైనింగ్ ఐటీ సెక్టర్ మీద కూడా ప్రెజర్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక పెద్ద కంపెనీ బేస్ చేసుకొని రిమైనింగ్ కింద ఉంటాయి. అవి క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండియాలో, ఇవి వచ్చేసి రిమైనింగ్ వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయని చెప్తున్నారు. ఎకనామిక్ యాక్టివిటీస్ మీద అలాగే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ చూపిస్తాయి. ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగిన ఈ సెక్టార్కి ఎకనమీ పరంగా దెబ్బతింటుంది, ఇండియాలో ఎకనమీ పరంగా దెబ్బ ఉంటుంది. సో అలాగే ఇండస్ట్రియల్ పరంగా కూడా కొంచెం నష్టం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు 8 ఇండస్ట్రీస్ ఏమున్నాయి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గ్రూప్ 1 కావచ్చు. సో మీకు స్టేట్ పిఎస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 ఇండస్ట్రీస్. సో ఇంతకుముందు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడిగారు. సో ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ గ్యాస్. సో 8లో ఫస్ట్ న్యాచురల్ గ్యాస్, తర్వాత కోల్ చూడండి ఇప్పుడు మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే పవర్ క్రైసిస్ రాకుండా ఇండియాలో కోల్ అనేది మన దగ్గర కోల్ అనేది అయిపోతూ ఉంది రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి మనం కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇట్లా రీసెంట్గా అదానీ వచ్చి గౌతమ్ అదానీ వాళ్ళ కంపెనీ తరపున ఆస్ట్రేలియాలో కూడా కోల్ మైనింగ్ అనేది చేస్తున్నారు. అతిపెద్ద కోల్ మైనింగ్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో చూడండి. నెక్స్ట్ రిఫైనరీ ప్రొడక్ట్స్. మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని రిఫైన్ చేస్తాం కదా, రిఫైనరీ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ వస్తాయి మనకి, ఏటీఎఫ్, సో మనకి విమానాల ఇంధనము ఇవన్నీ చేస్తారు, రిఫైనరీస్లో చేస్తారు అనమాట. ఇండియాలో రిఫైనరీస్ చాలా పెద్దవి ఉన్నాయి. ప్రపంచంలో ఉండే ఇండస్ట్రీ రిఫైనరీస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిఫైనరీ కూడా మన ఇండియాలోనే ఉంది. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుంది అనమాట. సో క్రూడ్ ఆయిల్ వేరు, రిఫైనరీ ప్రొడక్ట్స్ వేరు ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సపరేటు చూసుకోండి. తర్వాత సిమెంట్ కూడా అతిపెద్ద ఇండస్ట్రీ ఇండియాలో. సిమెంట్ అతిపెద్ద ఇండస్ట్రీ. మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చి మనకి మద్రాసులో పెట్టారు, బ్రిటిష్ టైంలో మద్రాసులో పెట్టారు. ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసుకుంటూ ఉండాలి సంబంధించింది. అంటే ఏదైనా మీరు ఒక టాపిక్ చదువుకునేటప్పుడు దాన్ని 360 డిగ్రీస్లో చదువుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా క్లారిటీ అనమాట. ప్రశ్న అనేది ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇట్లా చదువుకోవాలని చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు చూస్తే తర్వాత ఎలక్ట్రిసిటీ, సిమెంట్ తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా అతిపెద్ద సెక్టర్ అనమాట ఇండియాలో. తర్వాత స్టీల్ చూసారు కదా మీరు, టాటా కావచ్చు, అదానికి సంబంధించింది, మిట్టల్ స్టీలు, ఇలా మనకి చాలా జేఎస్డబ్ల్యూ స్టీలు, ఇట్లా చాలా ఉన్నాయి మనకి. తర్వాత ఫెర్టిలైజర్స్, ఎందుకంటే ఇండియా అగ్రేరియన్ ఎకానమీ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఎకానమీ కావచ్చు కాబట్టి ఎక్కువ మనకు ఫెర్టిలైజర్స్ కూడా అవసరం. సో పంటలు మనకి ఆ వ్యవసాయ ఆధారిత దేశం మంది కాబట్టి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు 8 ఇండస్ట్రీస్ గుర్తుపెట్టుకోండి. 8 ఇండస్ట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 8 ఇండస్ట్రీస్ ఏమున్నాయి, న్యాచురల్ గ్యాస్ ఒకసారి చూడండి, మళ్ళీ న్యాచురల్ గ్యాసు, కోల్, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, న్యాచురల్ గ్యాసు, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్ మూడు డిఫరెంట్ సెక్టార్స్. ఇక్కడ 3 ఒకటే కాదు, 3 డిఫరెంట్ సెక్టార్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో మీరు ఆప్షన్స్ చూసినప్పుడు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ గ్యాసు, క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఒకేలా లిమిటెడ్ అంటే మీకు సిమిలర్గా ఉన్నాయి కదా, కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. సో న్యాచురల్ గ్యాసు, తర్వాత కోలు, రిఫైనరీ ప్రొడక్ట్స్, క్రూడ్ ఆయిల్, సిమెంటు, ఎలక్ట్రిసిటీ, స్టీలు అండ్ ఫెర్టిలైజర్స్. సో ఇవి వెయిటేజ్ ఉంటాయి. మళ్ళీ వీటిల్లో అతిపెద్ద వెయిటేజ్ దేనికి ఉంది, లోయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అని మన ఎకనామిక్ సర్వే నుంచి వస్తుంటాయి అనమాట. ఎకనామిక్ సర్వే నుంచి వాటి వెయిటేజెస్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ వెయిటేజెస్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో చూద్దాం. సో ఇది వచ్చేసి ఇండస్ట్రీ, ఇక్కడ ఇండస్ట్రీ, ఇది వచ్చేసి వెయిట్ ఆఫ్ పర్సంటేజ్. సో రిఫైనరీ ప్రొడక్ట్స్ అనేది హైయెస్ట్ వెయిటేజ్ ఇండియాలో. రిఫైనరీ ప్రొడక్ట్స్ అనేది చాలా పెద్ద హైయెస్ట్ వెయిటేజ్. ఎందుకంటే మనకి రిలయన్స్ వాళ్ళే కావచ్చు, అదానీ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్కి ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇట్లా కంపెనీస్ అన్నిటికీ కూడా రిఫైనరీస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. రిలయన్స్ కంపెనీ చూసారు కదా రిఫైనరీస్ ఎంత పెద్దవి ఉంటాయో. సో జామ్నగర్ అతిపెద్ద రిఫైనరీ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ జామ్నగర్ గుజరాత్లో ఉంది. సో ఈ విధంగా చూసుకోవాలి. కాబట్టి ఇండియాలో రిఫైనరీస్ అనేవి హైయెస్ట్ ఉన్నాయన్నమాట. సో హైయెస్ట్ అనేది రిఫైనరీ ప్రొడక్ట్స్లో ఉంది. లోయెస్ట్ దేనికి ఉన్నట్టు ఫెర్టిలైజర్స్ ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అని అడుగుతారు. హైయెస్ట్ వెయిటేజ్ ఇక్కడ ఉంది, లోయెస్ట్ వెయిటేజ్ ఇక్కడ ఉందన్నమాట. లోయెస్ట్ వెయిటేజ్ వచ్చి ఫెర్టిలైజర్స్. మనం ఎక్కువగా ఫర్టిలైజర్స్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మామూలుగా మనము యూరియా ఉంది కదా, ఇంతకుముందు యూరియా అవి వచ్చేసి ఎక్కువగా మనం బెలారస్ కంట్రీ నుంచి చేసుకునే వాళ్ళం. బెలారస్ ఎక్కడ ఉంది, ఉక్రెయిన్ నేబరింగ్ కంట్రీ. సో బెలారస్ నుంచి మనము యూరియా అనేది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఇంతకుముందు. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఓన్గా మన ఇండియా తరపున కూడా స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ ఏది ఉంది, లోయెస్ట్ ఏ ఉంది, చాలు, ఇంకా మీకు అవసరం లేదు. లేదా ఆర్డర్ ఫస్ట్ 4 ఆర్డర్లో ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఆప్షన్స్లో 4 ఉంటాయి కాబట్టి 4 ఆర్డర్లో ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఈ విధంగా
అయితే మెయిన్ ఈ 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వాటికి వెయిటేజెస్, మీరు ఎకడమిక్ సర్వేలో ఎలా ఉందో డేటా అలా చూసుకోవాలి. నేను రీసెంట్ డేటా అయితే ఇచ్చాను. మీరు ఎగ్జామినేషన్ ఒక 6 మంత్స్ తర్వాత ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, సో అప్పుడు ఏది ఉంటుందో దాన్ని బట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఇవి పర్మనెంట్గా ఉండవు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ క్రైసిస్ పెరిగింది అనుకోండి, ఒకసారి ఇండస్ట్రీ పెరిగింది, భూమి వచ్చింది అనుకోండి ఎలక్ట్రిసిటీకి, సో అప్పుడు భూమిలోకి వెళ్ళిపోతుంది బాగా, కోలు వాటర్ పరంగా థర్మల్ పరంగా అన్నిటి పరంగా బాగా అవైలబుల్లో ఉన్నప్పుడు. సో ఇట్లా స్టీల్ ఇండస్ట్రీ మళ్ళీ భూమి అయింది అనుకోండి, చైనాలో పడిపోయి మనకి భూమి అయిందంటే ఇట్లా, కాబట్టి ఈ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న పాయింట్స్. కాకపోతే మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్ హైయెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ఫస్ట్ మేజర్ ఎక్కువ పెద్ద ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్, గుర్తుపెట్టుకోండి. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చేసి ఇండియా ఎక్స్పోర్ట్ చేసే పెద్ద ఐటమ్, ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే మేజర్ పోర్షన్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ రిఫైనరీస్ చేస్తారు, క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకొని రిఫైనరీ చేసి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం చాలా దేశాలకి. మనం యూఎస్ఏ నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని ఇక్కడ మనం చేసి మొత్తం పెట్రోలియం ప్రొడక్ట్స్ మళ్ళీ యూఎస్కి కూడా అమ్ముతాం మనం. సో చూడండి రిఫైనరీస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఇండియన్ ఎకానమీలో. సో మనం డైమండ్స్ చూడండి, ఇప్పుడు రా డైమండ్స్ ఎక్కుతాయి, ఇక్కడ ఆఫ్రికాలో రా డైమండ్స్ ఎక్కుతాయి కదా, ప్రపంచంలో ఎక్కడ రా డైమండ్స్ చిక్కినా మన గుజరాత్కే వస్తాయి. గుజరాత్, సూరత్, మహారాష్ట్ర రీజన్స్కే వస్తాయి. అక్కడ వాటిని డైమండ్స్ మొత్తం రా డైమండ్స్ తీసుకొని కట్ చేసి డైమండ్ ఇండస్ట్రీ చాలా ఫేమస్ అది, డైమండ్ సిటీ సూరత్ అంటారు కదా. సో అక్కడన్నీ చేసి మళ్ళీ ఆ దేశాలకి డిఫరెంట్ దేశాలకు వెళ్తూ ఉంటాయి, యూఎస్ఏ, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి, అక్కడికి యూరోపియన్ కంట్రీస్కి. కాబట్టి ఇండియాలో హబ్ అనమాట అది. సో ఇట్లా రిఫైనరీస్కి ఇండియా అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ కంట్రీ. సో తర్వాత అది దానికి సంబంధించింది. ఇంకోటి చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఇమేజ్ తీసింది మనకి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఉంది కదా, స్పేస్ టెలిస్కోప్, మన ఫస్ట్ ఇమేజ్ రిలీజ్ చేసింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం మామూలుగా మార్వెల్ మూవీస్లో చూస్తుంటాం కదా, మార్వెల్ మూవీస్లో క్లౌడ్స్, ఈ స్టార్స్ ఢీ కొట్టడము, సో అదంతా మొత్తం పేలిపోవడము, అదంతా చూస్తుంటే కొలైడ్ అయినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అట్లాంటిది నిన్న నాసా టెలిస్కోప్ అయితే తీసుకుందన్నమాట. చూద్దాం చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇమేజింగ్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నాసా టెలిస్కోప్ డైవ్స్ డీప్ ఇన్ టు ది యూనివర్స్. ఓకే, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇక్కడ ఇంపార్టెంట్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దీన్ని ఎవరు ప్రయోగించారంటే నాసా వాళ్ళు. నాసాకి సంబంధించింది ఇది. సో నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇంపార్టెంట్ ఇది చూసుకోండి, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అబ్జర్వేషన్. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో నాసా ట్యూస్డే అన్వీల్డ్ ది ఇమేజెస్ ఫ్రమ్ ది జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్బిటల్ అబ్జర్వేటరీ. ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్, గుర్తుపెట్టుకోండి. జేమ్స్ వెబ్ వచ్చేసి లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అబ్జర్వేటరీ. సో అబ్జర్వేటరీ చూడండి, లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అబ్జర్వేటరీ, ఇది టెలిస్కోప్ అనమాట, అబ్జర్వేటరీ టెలిస్కోప్. ఇది ఇప్పుడు లాంచ్ చేసినట్లో ఇదే పెద్దది. సో తర్వాత దీస్ పిక్చర్స్ డిజైన్ టు పీర్ ఫార్ దన్ ది బిఫోర్ విత్ గ్రేటర్ క్లారిటీ టు ది డాన్ ఆఫ్ ది యూనివర్స్. సో డాన్ ఆఫ్ ది యూనివర్స్ గురించి నీట్గా ఇచ్చింది. వర్ హెయిల్డ్ బై ది నాసా యాజ్ ఏ మైల్ స్టోన్, అంతే కదా. సో ఒక డిఫరెంట్ యూనివర్స్లోకి వెళ్ళి, సో ఇంటర్స్టెల్లార్లోకి వెళ్ళి మొత్తం ఇమేజ్ తీయడం అనేది చిన్న విషయం కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు నాసా వాళ్ళు, అందుకే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు దీన్ని. సో నియర్లీ 2 decades ఇన్ ది మేకింగ్. సో చూడండి 2 decades పట్టింది దీనికి. సో మొత్తం 2 decades అంటే 20 years, ఆల్మోస్ట్ 20 years. అండ్ ది 9 billion ఇన్ ఫ్రేమ్డ్ టెలిస్కోప్ వాజ్ లాంచ్డ్ ఆన్ ది December 25, 2021. సో December 21లో అయితే దీన్ని టెలిస్కోప్ని, సో దీన్ని 9 billion రూపీస్తో చేశారనమాట. ఇట్ రీచ్డ్ ది డెస్టినేషన్ సోలార్ ఆర్బిట్ నియర్లీ 1 million miles ఫ్రమ్ ది ఎర్త్. ఇది 1 million miles చూడండి. సో 1 million miles ఫ్రమ్ ది ఎర్త్ అంటే ఎర్త్కి సంబంధించి ఎర్త్కి ఎంత దూరంలో ఉందంటే 1 million miles దూరంలోకి వెళ్ళింది అనమాట. 1 million miles దూరంలోకి వెళ్ళి మొత్తం ఇమేజ్ని అయితే తీసిందనమాట. ద క్రౌడింగ్ డిబౌట్ ఇన్ ది ఏజ్ ఫ్రీ విత్ ది మండే యుఎస్ ప్రెసిడెంట్. ఓకే, ఇదంతా కామనే. సో ఇక్కడ చూడండి, ఏ డీప్ ఫీల్డ్ ఫోటో డిస్టాంట్ గెలాక్సీ క్లస్టర్ SMACS 0723 రివీలింగ్ ది మోస్ట్ డీటెయిల్డ్ గ్లిమ్స్ ఆఫ్ ది ఎర్లీ యూనివర్స్ రికార్డెడ్ డేట్. సో ఇంకా ఏం చెప్తానంటే, అమాంగ్ ది అదర్ వెబ్ ఆబ్జెక్ట్స్ వర్ 2 ఎనార్మస్ క్లౌడ్స్ ఆఫ్ గ్యాస్. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. తర్వాత డస్ట్ బ్లాస్ట్ అవ్వడము, సో ఏదైనా స్పేస్లో ఢీకొట్టినప్పుడు క్లౌడ్స్ ఫామ్ అవ్వడము, డస్ట్ ఫామ్ అవ్వడం, ఇట్లా జరుగుతుంటాయి కదా, వాటన్నిటి గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, టు ఫామ్ ఏ ఇంక్యుబేటర్స్ ఆఫ్ ది న్యూ స్టార్స్. సో ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు న్యూ స్టార్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అనేవి ఫామ్ అవుతుంటాయి కదా, కొత్త నక్షత్రాలు ఫామ్ అవుతూ ఉంటాయి, వాటి గురించి కానీ. తర్వాత ద క్యారియానా నెబులా. సో ద క్యారియానా నెబులా కూడా చూపించింది అనమాట. ద సదరన్ రింగ్ నెబులా అంటే ఇదే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఈ ఇమేజ్ సదరన్ రింగ్ నెబులా అనమాట. దీన్ని సదరన్ రింగ్ నెబులా అంటారు, ఇక్కడ ఇచ్చారు కదా సదరన్ రింగ్ నెబులా. ఇంక రిమైనింగ్ కూడా నేను డస్ట్ అవన్నీ చూపిస్తాను నీట్గా.
The collection also included fresh images of the another galaxy cluster known as the Stephan's Quintet. గుర్తుపెట్టుకోండి, ఇది స్టీఫెన్స్ క్వింటెట్. సో ఇక్కడ స్టీఫెన్స్ క్వింటెట్ అంటారు. ఏది ఈ అనదర్ గెలాక్సీ క్లస్టర్. ఇప్పుడు మనం చూసినటువంటి గెలాక్సీ ఉంది కదా క్లస్టరు, దాని మొత్తం వచ్చేసి స్టీఫెన్స్ క్వింటెట్ అంటారు. ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఏంటిదని అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ 1877. మామూలుగా ఇదైతే దీనైతే ఫస్ట్ వాళ్ళు టెలిస్కోప్ ద్వారా భూమిని చూడడం వల్ల 1877లో కనిపెట్టారు. కాకపోతే అనదర్ గెలాక్సీని దీన్ని క్లియర్గా తీసింది. ఈ టెలిస్కోప్ అని క్లియర్గా ఇమేజ్ తీసి చూపించింది. కొన్ని ఇమేజ్ మనం చూద్దాము. దీని ఇమేజ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇమేజెస్. సో ఇది వచ్చేసి మనకి రింగ్ నిబ్బులో ఉంది కదా. సో క్లౌడ్స్, సూపర్ క్లౌడ్స్ అవి చూపించారు కదా. సో ఇవంతా చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి గెలాక్సీస్ అనమాట. ఇక్కడ అంతా కూడా స్టార్స్ చూడండి ఎలా ఉన్నాయి గెలాక్సీలో, అందర్ గెలాక్సీలో స్టార్స్ కానీ చూడండి. మార్వెల్ మూవీస్లో ఉన్న విధంగా నీట్గా క్లారిటీగా తీసింది ఇమేజ్ అనేది. చాలా హెచ్డి, సో ప్యూర్ హెచ్డి అనమాట. ఇది వచ్చేసి అంత క్లారిటీగా ఇమేజ్ తీసింది. ఇప్పుడు మామూలుగా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంబంధించిన కొంత సమాచారం అయితే మనం డిస్కస్ చేసుకుందాం క్లియర్గా ఇక్కడ. సో ఇట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఇది ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఆఫ్ ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అంటే నాసా. ఇది యుఎస్ఏకి సంబంధించింది. యుఎస్ఏకి, రష్యాకి అయితే రాస్కామ్స్ అంటారు, ఇండియాకి ఇస్రో అంటారు, ఇట్లా జాక్సా అంటే జపాన్కి. సో ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనాకి సిఎస్ఏ చైనీస్ స్పేస్ ఏజెన్సీ, ఇట్లా ఉంటాయి నేమ్స్. సో నాసాకి సంబంధించింది. ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ది సక్సెసర్ ఆఫ్ ది హబ్బుల్ టెలిస్కోప్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో దీనికి ముందు జేమ్స్ వెబ్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ ముందు హబ్బుల్ టెలిస్కోప్ అని ఉంటుందన్నమాట. దాన్ని ఇది రీప్లేస్ చేసింది. ఫస్ట్ హబ్బుల్ టెలిస్కోపు, తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే దాన్ని రీప్లేస్ చేసింది. సో ఇట్ విల్ ఎక్స్టెండ్ అండ్ కాంప్లిమెంట్స్ ది డిస్కవరీస్. సో మొత్తం ఇది వచ్చేసి డిస్కవరీస్ మీద ఉంటుందన్నమాట. మొత్తం కనిపెట్టడము, డిఫరెంట్ గెలాక్సీస్లో సౌర కుటుంబాలు ఉంటాయి కదా, అట్లా అనడము. సో లాంచ్ ఇన్ టు లో ఎర్త్ ఆర్బిట్. సో ఇది లో ఎర్త్ ఆర్బిట్లో 1990లో లాంచ్ చేశారు. సో ద హబ్బుల్ టెలిస్కోప్ హ్యాస్ మేడ్ మోర్ దాన్ 1.4 మిలియన్ అబ్జర్వేషన్స్. సో ఈ హబ్బుల్ టెలిస్కోప్ ఉంది కదా, ఫస్ట్ హబ్బుల్ టెలిస్కోప్ వచ్చేసి 1990 లాంచ్ చేశారు. ఇది 1.4 మిలియన్ అబ్జర్వేషన్స్ అయితే కనిపెట్టింది అనమాట ఇప్పటివరకు, ఇంక్లూడింగ్ ది ట్రాకింగ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్. సో ఇంటర్స్టెల్లార్ అంటే బయట మన సౌరకుటుంబం, మన గెలాక్సీ కాకుండా ఇంటర్స్టెల్లార్ ఉన్న అవతల వైపు, సో అవతలకు కూడా వెళ్ళి కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది క్యాప్చర్ చేసింది. సో క్యాప్చరింగ్ ది కామెట్ కొలైడింగ్ విత్ జూపిటర్. సో ఈ జూపిటర్ అంటే ఏంటి, గురుగ్రహంని కామెట్ అంటే తోకచుక్క ఢీకొట్టడం కూడా ఇది తీసింది అనమాట. నీట్గా క్లియర్ కట్గా తీసింది. అండ్ డిస్కవరింగ్ ది మూన్స్ అరౌండ్ ప్లూటో. సో ప్లూటో మనకి డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు. సో మనకి ఇంతకుముందు 9th ప్లానెట్ వచ్చేసి ప్లూటో. దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్ కింద తీసేయడం వల్ల ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయి. ప్లూటో యొక్క మూన్స్ను కూడా ఇది కనిపెట్టింది అనమాట. హబ్బుల్ టెలిస్కోప్ అనేది కనిపెట్టింది. ఇక్కడ ఇంపార్టెంట్, ఈ డిస్కవరీస్ అన్ని కూడా నీట్గా క్లియర్గా చూసుకోవాలి. దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో 1990లో పెట్టారు. హబ్బుల్ టెలిస్కోప్ వచ్చేసి 1.4 మిలియన్ అబ్జర్వేషన్స్ అయితే చేసిందనమాట. సో ట్రాకింగ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్, క్యాప్చరింగ్ ఏ కామెట్ కొలైడింగ్ విత్ ది జూపిటర్. సో కామెట్ అనేది జూపిటర్తో కొలైడ్ చేయడం తీసింది. సో ప్లూటో యొక్క మూన్స్ కనిపెట్టింది. హబ్బుల్ హ్యాస్ క్యాప్చర్డ్ ది గెలాక్సీస్ మెర్జింగ్. సో గెలాక్సీస్, 2 గెలాక్సీలు ఉంటాయి కదా, పాలపంతలు, 2 పాలపంతలు వచ్చి మిక్స్ అవ్వడం, సో పాలపంతలు మెర్జ్ అవ్వడం కూడా, కలిసిపోవడం కూడా తీసింది. తర్వాత ప్రాబబ్లీ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్. సో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ మన మొత్తం విశ్వంలోనే అతిపెద్ద సెలాస్టియల్ బాడీస్ ఏమంటే బ్లాక్ హోల్స్ అనమాట. సో బ్లాక్ హోల్స్ అని ఎట్లుంటాయంటే మన సన్కి 10 మిలియన్ టైమ్స్, మోర్ దాన్ 6 మిలియన్ టైమ్స్ ఉంటాయి. చిన్న బ్లాక్ హోల్స్ 6 మిలియన్ టైమ్స్ ఉంటాయి అనమాట. సో అతిపెద్ద బ్లాక్ హోల్ 15 మిలియన్ టైమ్స్. అంటే మన సన్కి అంత పెద్ద బ్లాక్ హోల్స్ అనమాట అవి. దాంట్లో గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటుంది బ్లాక్ హోల్స్లో. బ్లాక్ హోల్స్ గురించి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి. సో అది గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సింగులారిటీ ఉంటుంది, ఈవెంట్ హొరైజన్ ఉంటుంది. అంటే ఎలా అంటే మీరు బ్లాక్ హోల్కి ఏదైనా దాని ఈవెంట్ హొరైజన్లో చిక్కున్నదంటే ఇంకెప్పటికి పోలేదు, అది బ్లాక్ హోల్లో కలిసిపోద్ది అనమాట. బ్లాక్ హోల్లో కలిసిపోతుంది. బ్లాక్ హోల్ అంటే డెడ్ స్టార్, చనిపోయిన తర్వాత స్టార్ ఆ విధంగా తయారవుతుంది. చాలా పెద్దగా ఉండాలి. మన సన్ కంటే మోర్ దాన్ 6 మిలియన్ టైమ్స్ మిలియన్ ఉండాలి, పెద్దగా ఉండాలి. మన సన్ అయితే బ్లాక్ హోల్ అయితే అవ్వదనమాట ఎప్పటికీ, ఎందుకంటే చాలా చిన్నది, పరిమాణంలో చాలా చిన్నది. సో అంత శక్తి అనేది దీనికి లేదు. తర్వాత ఈ బ్లాక్ హోల్లోకి మనం ఎంటర్ అనుకోండి, ఒక హ్యూమన్ బ్లాక్ హోల్లోకి ఏదైనా ఆబ్జెక్ట్ ఎంటర్ అయితే అది గ్రావిటీ వల్ల చాలా ఎలాస్టిక్ అవి సాగిపోతుంది అనమాట. ఒక 1 feet ఉండేది ఒక 100 feet అవుద్ది, అంత సన్నగా ఎలాస్టిక్ అయిపోద్ది. సో కాబట్టి అక్కడ వచ్చేసి చాలా డేంజరస్గా ఉండే సిచ్యువేషను. నెక్స్ట్ బ్లాక్ హోల్ దగ్గర టైం డిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూస్తుంటారు చాలామంది. ఇంటర్స్టెల్లార్ మూవీ ఉంటుంది, హాలీవుడ్ మూవీ. దాంట్లో చాలా బాగా చూపిస్తారు స్పేస్ గురించి. సో గగన్టువా అనే బ్లాక్ హోల్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో టైం డిలేషన్ ఎలా ఉంటుందంటే బ్లాక్ హోల్ దగ్గర, సో టైం డిలేషన్ ఎలా ఉంటుందంటే 1 hour
సో బ్లాక్ హోల్ దగ్గర 7 years, సో ఎర్త్లో వచ్చేసి 7 years, ఎర్త్లో 7 years ఈక్వల్ టు 1 hour ఎట్ ది బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ దగ్గర 1 hour ఉంటే అది ఎర్త్లో 7 years అవుతుంది అనమాట. అంటే టైం అనేది ఎంత స్లోగా ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర, టైం అనేది బ్లాక్ హోల్ దగ్గర చాలా స్లో ఉంటుంది. సో అక్కడ 1 hour అవడానికి 1 hour మీరు టైం స్పెండ్ చేస్తే బ్లాక్ హోల్ దగ్గర అది భూమి మీద వచ్చేసి 7 yearsతో సమానం, 7 సంవత్సరాలు జరిగిపోద్ది అనమాట. అక్కడ 1 year జరిగితే బ్లాక్ హోల్ దగ్గర భూమి మీద 7 years జరిగిపోతుంది, అంటే 7 సంవత్సరాలు. అంటే చూడండి టైం డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర, చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఇది సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ని కూడా తీసిందనమాట. మనకు విశ్వంలోనే లార్జెస్ట్ సెలాస్టియల్ బాడీస్ అనమాట ఇవి, లార్జెస్ట్ సెలాస్టియల్ బాడీస్ ఏవి బ్లాక్ హోల్స్ అనేవి. సో తర్వాత అండ్ హ్యాస్ హెల్ప్డ్ అండర్స్టాండ్ ది హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్. మొత్తం మన విశ్వం గురించి సంబంధించిన చరిత్ర కూడా ఇది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట, హబ్బుల్ టెలిస్కోప్. ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ దానికి సంబంధించినవి. తర్వాత ఇట్ విల్ బి లాంచ్డ్ అండ్ ఏరియాన్ 5 ECA ర్యాకెట్. ఏరియాన్ 5 ECA ర్యాకెట్ ఎక్కడి నుంచి చేస్తారంటే ఫ్రెంచ్ గయానా. మన ఇండియా తరపున కూడా కొన్ని మన PSLV GSLV ఉంది కదా, అట్లా ఏరియానా 5 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది నాసాకి సంబంధించింది, నాసా సంబంధించింది కాదు. సౌత్ అమెరికాలో ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఏరియానా 5 అనే దాని ద్వారా పంపించారనమాట. సో ఇట్ ఈస్ బిలీవ్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ లాంచ్ వెహికల్. సో మన ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్లో ఏరియానా 5 ECA అనేది కూడా ఒకటనమాట. సో మనది కూడా పెద్ద ర్యాకెట్స్ ఉన్నాయి కదా, మనకి పెద్ద శాటిలైట్స్. ఇంతకుముందు మన ఇండియాకి లేదు, బాహుబలి అని మనకు ఉండేది. బాహుబలిని ఒక పిలిచేవాళ్ళనమాట, బాహుబలిని ఒక శాటిలైట్ని. అంత పెద్ద శాటిలైట్ మన ఇండియా నుంచి పంపలేము అంత వెయిట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏరియానా 5 ర్యాకెట్ ద్వారానే సౌత్ ఫ్రెంచ్ గయానా దగ్గర మనం సౌత్ అమెరికా నుంచి పంపించాం. ఇక్కడ కరూరు స్టేషన్ ఉంటుంది అనమాట, కరూరు స్టేషన్ ఉంటుంది, ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మెయిన్ గోల్స్ ఏంటి అసలు ఈ హబ్బుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే టు సెర్చ్ ఫస్ట్ గెలాక్సీస్ దట్ ఫార్మ్డ్ ఇన్ ది బిగ్ బ్యాంగ్. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్, విశ్వం అనేది ఎలా పెరుగుతుంది, ఎలా పుట్టింది, దాని పుట్టు పూర్వత్రాలు మొత్తం కనుగొనడానికి పెట్టినటువంటి థియరీయే బిగ్ బ్యాంగ్ థియరీ. దీని గురించి స్టీఫెన్ హాకింగ్ గారు. సో స్టీఫెన్ హాకింగ్ ALS వ్యాధితో బాధపడుతూ ఆయన ఒక చైర్ మీద ఉండిపోతారు, పారాలసిస్ వచ్చి. సో స్టీఫెన్ హాకింగ్ గురించి మూవీస్ వచ్చాయి, చాలా చూసాం మనం, ఆయన బుక్స్ ఉంది. సో మనకి టైంకి సంబంధించిన ఒక బుక్ కూడా ఉందన్నమాట. సో అది కూడా ఇంపార్టెంట్. సో తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీ ఇదంటే యూనివర్స్కి సంబంధించింది, అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్కి వాటికి హిస్టరీ పుట్టుపూర్వతలకు సంబంధించింది. దీని గురించి చేశారు. టు డిటర్మైన్ హౌ గెలాక్సీస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ది దేర్ ఎర్లియర్ ఫార్మేషన్ అంటిల్ నౌ. సో ముందు ఫార్మేషన్ నుంచి ఇప్పుడు గెలాక్సీస్ ఎలా ఫామ్ అవుతున్నాయి, సో ఇప్పుడు గెలాక్సీ పాలపుంతలను ఎలా ఫామ్ అవుతున్నాయి, తర్వాత ఎలా ఉంటాయి, సో వాటి గురించి అంటే పాస్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్లో ఎలా, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అని నీట్గా ఫ్యూచర్లో వచ్చేసి చూస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తుంది. ద అబ్జర్వ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది స్టార్స్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టేజ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ప్లానటరీ సిస్టమ్స్. సో ఈ స్టార్స్ దగ్గర నుంచి ప్లానెట్ ఎలా అవుతాయి, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మొత్తం బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ గ్రహాలను ఏర్పడ్డాయి కదా, సో ఆ విధంగా కావచ్చు. టు మెజర్ ది ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ప్లానటరీ సిస్టమ్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఏది ప్లానటరీ గ్రహాలకు సంబంధించిన గ్రహాంతర వ్యవస్థకు సంబంధించింది. తర్వాత ఇన్వెస్టిగేట్ ది పొటెన్షియల్ లైఫ్ ఆఫ్ సచ్ సిస్టమ్స్. సో ఏదైనా గ్రహాల మీద లైఫ్ ఉందా, జీవం ఉందా, జీవం మన ఎర్త్లాగే ఏదైనా గ్రహాల మీద జీవం ఉందా అంటే ఇవి కూడా ఇటువంటివి కూడా ఇది చేస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత ఇవి ఇమేజెస్ ఇందా చెప్పినట్టు. ఇప్పుడు చూడండి తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చి ఈసీ స్టార్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ ఫర్ ది ప్రెసిడెంటియల్ ఎలక్షన్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్కి బ్యాలెట్ బాక్సెస్ అయితే పంపిస్తుంది అనమాట, ఏది ఎలక్షన్కి. సో ఎలక్షన్ కమిషన్ ఆన్ ట్యూస్డే కిక్డ్ ఆన్ ది So distribution of ballot boxes, ballot papers, pens and other sealed material for presidential election to be held in state assemblies on July. సో స్టేట్ అసెంబ్లీస్లో జరుగుతాయి అనమాట. బ్యాలెట్ బాక్సులు పంపించేసి వాళ్ళు ఓటేస్తారు కదా, ఎవరికి ఓటకుండా ఎలక్ట్రల్ కాలేజ్లో వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ద డెసిగ్నేటెడ్ టీమ్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి హ్యావ్ బిగాన్ కలెక్టింగ్ ది ఎలక్షన్ మెటీరియల్స్ ఫ్రమ్ ది ఈసీ హెడ్ క్వార్టర్స్. సో మనకి యూటీస్లో ఏమి ఉంటాయి, ఢిల్లీ పుదుచ్చేరి కూడా ఉంటుంది, ఢిల్లీ పుదుచ్చేరి కూడా అసెంబ్లీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా కలెక్ట్ చేసుకున్నాయంట. ఇన్ ది స్టేట్మెంట్ ఈ సెడ్ దే వర్ హ్యాండెడ్ ఓవర్ ది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఓకే ఢిల్లీ ఫోర్స్ ఇఫ్ ఎవర్ టీమ్స్. ఇదంతా మామూలు కనెక్షన్ మీకు అందరూ తెలిసిందే. ఇక్కడ మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నీట్గా. సో మామూలుగా ప్రెసిడెంట్ ఎలక్షన్లో మీకు తెలుసు కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరు ఉంటారు ఎలక్ట్రల్ కాలేజ్లో ఎలక్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రల్ కాలేజ్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది, సో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్, రాజ్యసభ ఎంపీస్ ఉంటారు. ఓన్లీ ఎలక్టెడ్ ఓన్లీ. తర్వాత ఎలక్టెడ్ ఓన్లీ తర్వాత ఎవరు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అంటే మెంబర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. ఇది స్టేట్స్ ఉంటారు, అలాగే యూటీస్ ఉంటారు. యూటీస్ అయితే మనకి ఢిల్లీ పుదుచ్చేరి ఉంటారు కదా, అట్లా స్టేట్ యూటీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడే ఉంటారు, నామినేటెడ్ ఉండరు.
సో నామినేటెడ్ అయితే ఉండరనమాట. ఓన్లీ ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ అసెంబ్లీస్ అండ్ యూటీస్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ పుదుచ్చేరి వీళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట ఎలక్టెడ్ కాలేజ్లో. కాబట్టి నీట్గా చూసుకోండి. ఇది మనకి ఇంకా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుద్ది. సీక్రెట్ బ్యాలెట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుద్ది. ఇంకోటి ఏంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. ఇవన్నీ కీవర్డ్స్. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అంటే సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అనమాట. అంటే వాళ్ళు అక్కడ 1 2 3 ఇవ్వాలి ఆప్షన్స్. ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, మీకు ఏ క్యాండిడేట్ ఫస్ట్ నచ్చుతారో అక్కడ 1 ఇవ్వాలి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు 2 ఇవ్వాలి, అట్లా ఇవ్వాలి. మీరు 1 ఇవ్వకుండా 2 3 4 ఇచ్చారంటే ఆ ఓట్ అనేది చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా 1 అనే ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, 1 ఆప్షన్ ఇవ్వాలి. సో అట్లా ఈ విధంగా ఉంటాయి ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇక్కడ ఎవరు పాల్గొంటారంటే తెలుసు కదా మనకి, ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము సంతాల్ ట్రైబ్కి సంబంధించిన ఆమె సంతాల్ ట్రైబ్ ఉంది కదా ఒడిశాకు సంబంధించిన ఎన్డీఏ క్యాండిడేట్ ఆమె ద్రౌపది ముర్ము. ఈ సైడ్ వచ్చి యూపీఏకి సంబంధించిన మనకి యశ్వంత్ సిన్హా, ఒకప్పుడు ఆయన వాజ్పేయి గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఆయన. సో అపోజిషన్ పార్టీల నుంచి అంటే కాంగ్రెస్ యూపీఏ నుంచి ప్రెసిడెంటల్ క్యాండిడేట్ ఇక్కడ వచ్చేసి ద్రౌపది ముర్ము. సో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను ప్రొసీజర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఇండియా బ్రెజిల్ నేవీస్. సో ఇండియా బ్రెజిల్ నేవీస్ మే కొలాబరేట్ సూన్. సో రెండు చేస్తున్నాయి అనమాట. సో స్కార్ప్ అండ్ సబ్మెరైన్స్ ఉన్నాయి మనకి. స్కార్ప్ అండ్ సబ్మెరైన్స్ అనేది తీసుకుంటున్నాయి. ఇక్కడ అంటే బోత్ కంట్రీస్ కమ్ టుగెదర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది స్కార్ప్ అండ్ సబ్మెరైన్స్. సబ్మెరైన్స్ తెలుసు కదా, అవి సముద్రము భాగాలు లోపల భాగాలు వెళ్తూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. సో అంటే ప్రతి నేషనల్ సెక్యూరిటీలో కీ రోల్ ప్లే చేస్తాయి అవి. సో ద నేవీస్ ఆఫ్ ఇండియా బ్రెజిల్ బోత్ విచ్ ఆర్ ఆపరేటివ్ టు ది ఫ్రెంచ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్. ఇవి వచ్చేసి దేనికి సంబంధించి ఫ్రెంచ్ సబ్మెరైన్స్, ఫ్రెంచ్ టైపు. ఇప్పుడు మనకి ఉన్నాయి కదా మిగ్గు సుకోయ్ ఎట్లనో విమానాల్లో రఫేల్ కూడా ఫ్రెంచ్దే. సో రఫేల్ కూడా ఫ్రెంచ్దే. ఇట్లా ఎక్స్ప్లోరింగ్ ది కొలాబరేషన్ ఆఫ్ ది టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరీన్. సో ఇది డీజిల్గా ఉంటాయి, ఎలక్ట్రిక్ ఉంటాయి. నావీ సెడ్ ద బ్రెజిలియన్ ఇవన్నీ కూడా ఎక్కడ చూసి వెస్టర్న్ నావల్ కమాండ్ ఎక్కడ ఉంది మనకి, ముంబైలో ఉంది. వెస్టర్న్ నావల్ కమాండ్లో ఇవి మీట్ అయ్యారన్నమాట. సో మామూలుగా బ్రెజిలియన్ నావీ నుంచి వాళ్ళ అడ్మిరల్స్ మన అడ్మిరల్స్లు అందరూ వచ్చారు, ఇక్కడ కంప్లీట్గా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి డిఫెన్స్ సబ్మెరైన్ టెక్నాలజీ, ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మన ఇండియా తరపున అయితే మేక్ ఇన్ ఇండియా నుంచి వీళ్ళు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా పేరుతోనే చేస్తారు నీట్గా ప్రతిదీ. సో ఇండియన్ నావీ టువర్డ్స్ సబ్మెరైన్ ఇంట్రెస్ట్ లైక్ ఇది మన నావీస్. ఓకే, సో ఇక్కడ 2 days విజిట్ అనమాట. బ్రెజిల్ వచ్చేసి 2 days విజిట్ చేసి మొత్తం ఎక్స్టెన్సివ్ డిస్కషన్స్ అనేది మన ఇండియన్ నావీతో కౌంటర్ పార్ట్స్ ఇద్దరు కూడా చేస్తారు. ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ ది సబ్మెరైన్స్ని ఎలా మెయింటైన్ చేసేయాలి, సో నేషనల్ సెక్యూరిటీలో ఏ విధంగా ఉపయోగించాలి, కీ రోల్ ప్లే చేస్తాయి, అన్నీ కూడా చేస్తారు. అలాగే ఫ్రెంచ్ డెలిగేషన్ విజిట్ ది మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంటుంది. కల్వరీ మనకి స్కార్పియన్స్ ఉన్నాయి కదా, కల్వరీ స్కార్పియన్, తర్వాత క్లాస్ ముంబై సబ్మెరైన్. సో కల్వరీ ఉంది మనకి సబ్మెరైన్, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ మనం కల్వరీని పిలుస్తాం అంటాము. సో అక్కడ ఒకటి. నెక్స్ట్ ఇండియా హెస్ ఇండక్టెడ్ ది 4 of the 6 సబ్మెరైన్స్ కాంట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఫ్రాన్స్. సో మామూలుగా మొత్తం వచ్చేసి 6 ఉన్నాయి మనకి కాంట్రాక్ట్ ఫ్రాన్స్తో సబ్మెరైన్స్ కావాలని. ఇప్పుడైతే 4 అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో బిగినింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్లీ విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ది నావెల్ గ్రూప్. అంటే మన ఇండియన్ కంపెనీస్ని కూడా తీసుకొని ఇద్దరు కలిసి జాయింట్గా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికైనా మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలని ఒక ఉద్దేశంతో. ద 5th సబ్మెరైన్ ఈజ్ అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ది సీ ట్రయల్స్. ఆల్రెడీ 7లో వచ్చేసి 4 ఆపరేటెడ్లో ఉన్నాయి. సో ఫిఫ్త్ది వచ్చేసి ఇప్పుడు ట్రయల్స్లో ఉందన్నమాట. ఇప్పుడు 5th వచ్చేసి ట్రయల్స్లో ఉందని చెప్తున్నారు. లాంచ్ ఇంటూ వాటర్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు జాయిన్ ఇన్ ది నేవల్ బై మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ మిడిల్ కల్లా వచ్చేసి ఈ 5th కూడా జాయిన్ అయిపోద్ది ఇండియన్ నేవీలో అని చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. కరెంట్లీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్ విత్ ది అసిస్టెన్స్ ఫ్రమ్ ది ఫ్రాన్స్. సో న్యూక్లియర్ అటాక్ ఉంది కదా, న్యూక్లియర్ అటాక్ చేయడానికి కూడా మన దగ్గర సబ్మెరైన్స్ కావాలని ఫ్రాన్స్తో మనమైతే కొలాబరేషన్ అనేది చేస్తున్నామని చెప్తున్నారు. ఇండియా విచ్ యాజ్ లీజ్డ్ ఎస్ఎన్ఎస్ పాస్ట్ ఫ్రమ్ ది రష్యా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండిజినస్లీ బిల్డింగ్ వచ్చేసి న్యూక్లియర్కి సంబంధించినవి. ఇటు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్న న్యూక్లియర్ బలిస్టిక్ సబ్మెరైన్స్. సో ఇటు ఆల్రెడీ ఆపరేట్ చేస్తాం. మామూలుగా మనకి బలిస్టిక్ సబ్మెరైన్స్ అయితే ఉన్నాయి, బలిస్టిక్ ఇట్లనే కంప్లీట్గా మనకి న్యూక్లియర్ కావాలని ఇక్కడ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మొత్తము ఇక్కడ చూడండి. బ్రెజిల్ ప్రీవియస్లీ ఎంటర్డ్ ఇంటూ నెగోషియేషన్స్ విత్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఓవర్ ది సేఫ్ గార్డ్స్ ఫర్ యూజ్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ ది సబ్మెరైన్ ప్రోగ్రామ్. సో బ్రెజిల్ ఇంతకుముందు మనకి ఇంటర్నేషనల్ అది ఉంది కదా, ఐఈఏ ఉంది కదా. సో ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ, మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా, దీంతో బ్రెజిల్ అయితే కొలాబరేషన్ చేసింది. న్యూక్లియర్ పవర్ ఆయిల్ని వచ్చేసి న్యూక్లియర్ ఫ్యూయల్ని సబ్మెరైన్స్కి వాడుకోవడానికి అడిగిందనమాట. ఈ విధంగా ఇండియా బ్రెజిల్ అయితే చేస్తున్నాయి. ఇవి యూపీఎస్సీ ప్రిన్స్ ఫెసిలిటీలో ఇంపార్టెంట్ అడుగుతారు, చూసుకుంటూ ఉండండి. సో తర్వాత ఏం చెప్పారంటే ఇంపాక్ట్, ఇది ఎకానమీకి సంబంధించింది. సో ఎకానమీకి ఇన్ఫ్లేషన్ బాగా న్యూస్లో ఉందని చెప్తూ ఉన్నాను ప్రతిరోజు.
న్యూస్లో ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఇండియాస్ పూర్ నెగ్లిజిబుల్ మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు. సో ఎఫ్ఎం సైడ్స్ ఈవెంట్ రిపోర్ట్ సేస్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్టివ్. సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ మేము తట్టుకోగలము, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఇండియన్ తరపున ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్తున్నారు. సో చూడండి, ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఇండియాస్ పూర్ వుడ్ నెగ్లిజిబుల్ యాజ్ పర్ ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్డిపి రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో తర్వాత అడ్రస్సింగ్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అనేది ఒక రిపోర్ట్లో ఇచ్చిందనమాట. సో విచ్ ఆల్సో లుక్డ్ ఎట్ ది రిపుల్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్ సచ్ యాజ్ ఎనర్జీ అండ్ ఫుడ్ మార్కెట్ డిజరప్షన్స్. సో ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఫుడ్ మార్కెట్స్ కావచ్చు, ఎనర్జీ మార్కెట్స్ చాలా డల్ అయిపోయాయి, అన్ని దేశాల్లో డల్ అయిపోయాయి, ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ నుంచి మన ఇండియా తరపున చూడండి, మనం సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, బార్లీ కావచ్చు, బీర్ తయారు చేస్తారు కదా బార్లీ, ఇంకా చాలా సెరల్స్ ఇట్లాంటివి కూడా మనం రష్యా ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం యూజ్ చేసే సన్ఫ్లవర్ ఆయిల్లో మోర్ దెన్ 70% సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ఉక్రెయిన్ రష్యా నుంచే మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ వార్ రావడం వల్ల ఫుడ్ ఎనర్జీ క్రైసిస్ అయితే బాగా వచ్చింది. సో తర్వాత ఇంకా చెప్తున్నారంటే యుఎన్డిపిస్ కన్క్లూజన్ ఇన్ ది రిపోర్ట్ ఎంఫసిస్ ఆన్ ది ఇండియాస్ వెల్ టైలర్డ్ ప్రోగ్రామ్స్ క్యారీడ్ అవుట్ ది ఈవెన్ ఫాస్ట్ 2 years సప్లై. అంటే ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ వచ్చేసి యుఎన్డిపి చూడండి, ఇక్కడ ఫుడ్ వైల్ ఇక్కడ ఈ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పటికి కూడా మేము వాటిని గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా తట్టుకోగలమని చెప్తున్నారు. తర్వాత వైల్ సోరింగ్ ది ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్ కుడ్ పుష్ అప్ టు ది 71 million పీపుల్ అరౌండ్ ది వరల్డ్. సో ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఎలా ఉందంటే 71 million పీపుల్కి అరౌండ్ ది వరల్డ్ అనేది ఉంది. ఇన్ పావర్టీ, మొత్తం పావర్టీలోకి వాళ్ళని తోసేసింది, వాళ్ళని పావర్టీలోకి తీసుకెళ్ళింది మొత్తం 71 million పీపుల్ని. సో ద UNDP సెడ్ ఇన్ ది రిపోర్ట్ ఛాన్సెస్ ఆఫ్ దోస్ ఇన్ ఇండియా ఎర్నింగ్స్ $1.9 a day. సో $1.9 a day స్లిప్పింగ్ ఇంటూ పావర్టీ డ్యూ టు ది అప్టర్న్ వుడ్ బి 0. సో ఇంతకుముందు రోజుకి ఒక రోజుకి ఎంత మినిమం వేతనం ఉందంటే $1.9 అనమాట. $1.9 అనేది సంపాదిస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు జీరోలోకి వెళ్ళిపోయారు, చాలామంది పావర్టీలోకి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు ఆ రిపోర్టు. The impact would be merge 0.02 and 0.04 if a poverty line $3.30 or $5.50 as a summed. సో ఇప్పుడు ఇది కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో వేతనం అనేది రోజు కూలీ అనేది పెరిగితే పావర్టీ అనేది కూడా తగ్గుతుందని ఈ రిపోర్ట్ ప్రకారం ఉంది. ఏ రీసెంట్ కంపారిటివ్ అసెస్మెంట్ ఆఫ్ ది ప్రైస్ అండ్ ఇన్కమ్ సపోర్ట్ మెజర్స్ షోస్ దట్ ది టార్గెటెడ్ ట్రాన్స్ఫర్స్ హెల్ప్ పూర్ హౌస్ హోల్డ్స్ కాప్ విత్ ది ప్రైస్ స్పైక్స్. సో కొంచెము ఈ ట్రాన్స్ఫర్స్, సో గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్స్ ఇట్లా ఆదుకోవడం వల్ల ఫుడ్ తగ్గిపోతుంది. ఇండియాలో పావర్టీని బాగా తగ్గించిన స్కీమ్ గుర్తుందా మీకు? పావర్టీని, సో పావర్టీని పూర్తిగా రిమూవ్ చేయలేదు, కాకపోతే చాలా పర్సెంటేజ్ తగ్గించింది, వచ్చేసి మన్రేగా. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో గ్యారంటీ మన్రేగా ఉంది కదా, సో ఈ మన్రేగా అనేది ఇండియాలో పావర్టీ అనేది చాలా పర్సెంట్ తగ్గించింది. మనకి ఇది 2005లో పెట్టారు, 2005 టైంలో పెట్టారు. ఇది వచ్చేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ఇది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అనంతపూర్ డిస్టిక్లో బండ్లపల్లి అనే గ్రామంలో స్టార్ట్ చేశారు ఇది ఫస్ట్ మన్రేగా అనేది. దీనివల్ల పావర్టీ అయితే చాలా వరకు తగ్గిపోయింది. సో ఇట్లా మనకి ఈ పావర్టీ అనేది తగ్గడానికి స్కీమ్స్ కూడా చాలా అవసరం. రీసెంట్గా రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ కావచ్చు, సో పిఎం కిసాను ఇది ఇండియా తరపున, ఇండియా మొత్తం తరపున పిఎం కిసాను. సో రైతు బంధు ఇది వచ్చేసి తెలంగాణ, టీఎస్లో రైతు బంధు. సో వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చేసి ఏపీలో. ఇట్లా ఉంటున్నాయి, ఇట్లాంటి స్కీమ్స్ కూడా చూసుకోండి నీట్గా, ఇంపార్టెంట్. సో ఇట్లా ఇంకా ఏం చెప్తానంటే ద సెంటర్ హాస్ అలొకేటెడ్ మోర్ దాన్ ది 1 lakh tons ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ఏప్రిల్ 2022 టిల్ సెప్టెంబర్ ఇన్ దిస్ ఇయర్. సో 1 lakh tons ఫుడ్ గ్రెయిన్స్ అయితే ఉందన్నమాట. సో అలొకేట్ చేశారు టిల్ సెప్టెంబర్. ఓకే, ఓవర్ అండ్ అబౌవ్ ది ఫుడ్ సెక్యూరిటీ కోటా హ్యాడ్ ప్రొవైడెడ్ ది సపోర్ట్ ఆఫ్ 1,500 to 2,000 crore ఉమెన్ జన్ధన్ అకౌంట్స్ హోల్డర్స్ ఇన్ ది ఫస్ట్ 3 months ఆఫ్ ది పాండమిక్. సో పాండమిక్ టైంలో కూడా 1,500 రూపీస్ అనేది ఇచ్చారు, 1,500 రూపీస్ ఇచ్చారు ఎవరికంటే, సో మొత్తం వచ్చేసి 2,000 crore ఉమెన్కి ఇచ్చారనమాట జన్ధన్ అకౌంట్స్ ద్వారా. ఇవన్నీ ఇవ్వడం వల్ల మేము ఇన్ఫ్లేషన్ తట్టుకుంటున్నామని ఇండియన్ గవర్నమెంట్ అయితే గట్టిగా చెప్తుందన్నమాట ఈవెంట్ రిపోర్టు. కానీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే చాలామంది పావర్టీలోకి వెళ్ళిపోయారు. సో రోజు వేతనం $1.9 మాత్రమే ఉంది. వాళ్ళు కూడా ఇంతకుముందు $1.9 ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఇప్పుడు $1.9 అంటే చూడండి 80 రూపీస్ వేసుకుని డాలర్ మొత్తం వచ్చేసి మనకి 175 రూపీస్ అలా
వస్తుంది. 175 రూపీస్కి రోజుకి వేతనం అంటే చాలా తక్కువ ఇప్పుడు ఈ కాలంలో. కాబట్టి వాళ్ళు కూడా జీరోలోకి వెళ్ళిపోయారు, పావర్టీ పెరిగిపోతుందని చెప్తుంటే సో మన వాళ్ళు ఈ విధంగా డిఫెండ్ చేస్తున్నారు, నీట్గా ఈ విధంగా చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి ఇవాళ క్లియర్ కట్గా డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం కొంచెం ఫిగర్స్ చూపిస్తాను చూడండి మీకు. ఈ ఫిగర్స్లో వచ్చేసి ఇదేంటంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించిన నీట్గా క్లారిటీ ఉన్నటువంటి ఫిగర్స్. ఇక్కడ చూడండి, జింబాబ్వేలో 192% ఉంది ఇన్ఫ్లేషన్. 192% చూడండి, ఇన్ఫ్లేషన్ 192% ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి. అలాంటిది ఇట్లాంటి ఇన్ఫ్లేషన్ మన ఇండియాకు ఉంటే ఎంత తిరుగుబాట్లు వస్తాయి చూడండి. 192% అంటే ఇంతమంది జనాభాలో ఫుడ్ క్రైసిస్ కావచ్చు, ఎనర్జీ క్రైసిస్. శ్రీలంక చూడండి, ప్రెసిడెంట్ భవన్ ఆక్రమించారు, ప్రెసిడెంట్ భవన్ మొత్తం ఆక్రమించి తిరుగుబాటు జరుగుతుంది. సో రీసెంట్గా గోటబాయ్ ఉన్నారు కదా ప్రెసిడెంట్, ఆయన అమెరికాకి పారిపోయాడు. అమెరికాకి వెళ్తే వాళ్ళు వీసా కూడా ఇవ్వలేదు, అమెరికా వాళ్ళు వీసా కూడా రిజెక్ట్ చేశారు. సో విక్రమ్ సింఘే ఉన్నారు కదా, రనిల్ విక్రమ్ సింఘే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. పొలిటికల్ సంక్షోభం వచ్చింది, రాజకీయ సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది, నెక్స్ట్ ఎనర్జీ క్రైసిస్ వచ్చింది, మొత్తం ఫుడ్ క్రైసిస్ అన్నీ వచ్చాయి. తర్వాత టర్కీ 73 పాయింట్, ఇట్లా అర్జెంటీనా, శ్రీలంక చూడండి 39.1%, 39.10కి అంత ఉంటే రిమైనింగ్ కంట్రీస్ అంత చూడండి. ఇక్కడ ఇండియాకి వచ్చేసి 7.04% అయితే ఉందన్నమాట. యునైటెడ్ స్టేట్స్కి, అమెరికా 8.6%, యూకే వచ్చి ఇది, పాకిస్తాన్కి 13, ఇట్లా ఉందన్నమాట. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలోనే ఉంది. సో ఇప్పుడు ఐసీసీ ఎంపైర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ షూ అమ్ముకుంటూ ఉన్నారు ఆ పాకిస్తాన్లో. ఇంతకుముందు ఐసీసీ క్రికెట్కి ఎంపైర్ చేసిన వాళ్ళు. అంటే అంతగా ఉందన్నమాట ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్లో. ఇట్లా ఇండియాలో వచ్చి 7.04% అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. ఇది రీసెంట్ డేటా, ఇది లాస్ట్ 1 వీక్కి సంబంధించిన డేటా అనమాట, క్లియర్గా చూసుకోండి. సో ఇప్పుడు మనము ఇవి డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ జరిగే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు క్లియర్ కట్గా మనము ప్రశ్నలు ప్రతిరోజు మనము 5 ప్రిలిమ్స్ ప్రశ్నలను డిస్కస్ చేసుకుంటాం, నీట్గా డిస్కస్ చేస్తాం కదా, వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తెలుసు కదా, BRO. ఇది బాగా న్యూస్లో ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా బ్రిడ్జెస్ కడుతూ ఉంటారు వీళ్ళు. బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్స్ అన్ని బోర్డర్లు కడుతూ ఉంటారు, చైనా బోర్డర్, పాకిస్తాన్ బోర్డర్లు కడుతూ ఉంటారు. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమ్స్ అనేది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీ అన్నారు. సో ఏ మినిస్ట్రీ కింద బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వస్తుంది అంటున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నన్ ఆఫ్ ది అబౌవ్. చాలామంది రోడ్స్ అనేది మనకి ఏమొస్తుంది, ఆబ్వియస్లీ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వస్తుంది, లేదా హోమ్ మినిస్ట్రీ రాదు. సో డిఫెన్స్, సో ఇక్కడ రెండులో డౌట్గా ఉంది, ఇది కాదు. ఇప్పుడు రోడ్స్ హైవేస్ అయితే రాదనమాట. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే చేసేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు చేస్తారు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చేసి BRO అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. ఇట్లా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న రెండోది, ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ అంటే మనకి ఇప్పుడు బ్లెండెడ్ ఇథనాల్ వస్తుంది, అంటే పెట్రోలియంతో ఇథనాల్ బ్లెండ్ చేయాలని. ఇథనాల్ ఎక్కువ నుంచి ఎక్కడ తీస్తారు, ఎక్కువ వచ్చేసి షుగర్ కేన్ నుంచి తీస్తారు. సో షుగర్ కేన్ అంటే చెరకు ఉంది కదా, షుగర్ కేన్ నుంచి ఎక్కువగా ఇథనాల్ అయితే తీస్తారనమాట, ఆయిల్ టైపు. సో ఇండియాలోనే ఫస్ట్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్. ఆన్సర్ వచ్చేసి బీహార్. సో ఇది బీహార్లో నితీష్ కుమార్ స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 105.3 crores రూపీస్తో స్టార్ట్ చేశారు అనమాట. దీని వచ్చేసి ఫస్ట్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్. సో ఇండియా కూడా 2025కి ఇథనాల్ తీసుకురావాలి, మొత్తం ఇథనాల్ బ్లెండెడ్ తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి ఇథనాల్ బాగా న్యూస్లో ఉంది, ఇది వచ్చేసి బాగా న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన మెయిన్స్ పరంగా కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. 150 words, మినిమం 150 words ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఆయిల్ క్రైసిస్ని మనం డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా పెట్రోల్ మీద ఈ విధంగా ఇథనాల్ బ్లెండెడ్ ఎలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మీరు నోట్స్ అని చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ థర్డ్ ప్రశ్న ఏమి ఇచ్చారంటే, విచ్ ఈస్ ద ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు జాయిన్ నాటో సైబర్ డిఫెన్స్ ప్రోగ్రామ్. మామూలుగా ఏషియా నుంచి నాటోలో ఏ కంట్రీస్ లేవు, నాటోలో ఏమున్నాయి, వెస్ట్ కంట్రీస్ ఉన్నాయి అండ్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. వెస్ట్ అండ్ యూరోపియన్ కంట్రీస్ అయితే నాటోలో ఉన్నాయి. ఇప్పటివరకు ఏషియా నుంచి ఏ కంట్రీ అయితే లేదు, ఆసియా ఖండం నుంచి. రీసెంట్గా ఒక కంట్రీ వచ్చేసి సైబర్ డిఫెన్స్ గ్రూప్లో జాయిన్ అయింది అనమాట నాటోలో. అదేంటంటే మనకు వచ్చేసి సౌత్ కొరియా అయితే జాయిన్ అయింది. సౌత్ కొరియా వచ్చి నాటో సైబర్ డిఫెన్స్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి, సైబర్ డిఫెన్స్ గ్రూప్లో జాయిన్ అయింది. సో తర్వాతకి వచ్చిన ఫైండ్ ది రాంగ్ వన్ రిగార్డింగ్ ది పీక్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో పీక్స్ ఉన్నాయి కదా, ఎత్తైన శిఖరాలు, వాటికి సంబంధించి రాంగ్ అనేది చెప్పమంటున్నారు. సో నందాదేవి పీక్ ఉత్తరాఖండ్ కరెక్టే. దొడబెట్ట నేను అడిగి చెప్పాను కదా, వెస్టర్న్ ఘాట్స్లో సెకండ్ హైయెస్ట్ పీకు, తమిళనాడులో హైయెస్ట్ పీకు. తమిళనాడు అటువంటి ఎత్తైన శిఖరము, మరియు నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ ఘట్టంలో ఎత్తైన శిఖరము. అలాగనే నీలగిరి హిల్స్లో కూడా ఎత్తైన శిఖరం, నీలగిరి పర్వతాల్లో కూడా ఎత్తైన శిఖరం వచ్చి దొడబెట్ట, ఇది తమిళనాడులో ఉంటుంది. అనైముడి వచ్చి కేరళలో ఉంటుంది. మహేంద్రగిరి కూడా ఈస్టర్న్ ఘాట్స్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీకు, ఇది కూడా ఒడిస్సాలో ఉంటుంది. కల్సుబాయ్ గోవా రాంగ్. కల్సుబాయ్ వచ్చేసి మహారాష్ట్రలో హైయెస్ట్ పీకు. సో మహారాష్ట్రలో హైయెస్ట్ పీక్, ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ ఎప్పుడు న్యూస్లో ఉంటాయి, అందులో ఇప్పుడు మాన్సూన్ టైము. సో
ఇప్పుడు ఇది మాన్సూన్ టైము కాబట్టి ఖచ్చితంగా వెస్టర్న్ ఘాట్స్ ఇంపార్టెంట్. అందులో హాట్స్పాట్, బయోలాజికల్ హాట్స్పాట్స్ అంటే అంటే అక్కడ ప్లాంట్ స్పీసీస్ కానీ ఎనిమల్ స్పీసీస్ ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎక్కువ పర్సంటేజ్లో అక్కడ పుడతాయన్నమాట. అలానే పుట్టి అలాగే సక్సెషన్ కూడా జరుగుతుంటాయి, అలానే అంతరించిపోతూ ఉంటాయి. దాన్ని వచ్చేసి బయోలాజికల్ హాట్స్పాట్ అంటారు. వెస్టర్న్ ఘాట్స్ కూడా మన ఇండియాలో హాట్స్పాట్. ఇంకోటి ఎక్కడ ఉంది, నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా హాట్స్పాట్ ఉందన్నమాట మనకి. సో ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి కల్సుబాయి, రాంగ్ వచ్చేసి కల్సుబాయి, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కరెక్టే, ఇవి చూసుకోండి నీట్గా. సో నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, కన్సిడర్ ది ఫాలోయింగ్ సెగ్మెంట్స్. నాటో వాజ్ ఫౌండ్ బై ది వాషింగ్టన్ ట్రీటీ 1949, కరెక్టే. ఇది వాషింగ్టన్ ట్రీటీలో వాషింగ్టన్ డీసీలో అందరూ మీట్ అయ్యి నాటో గురించి మాట్లాడుకున్నారు. సో ఇది ఒక అట్లాంటిక్ ట్రీటీ. ఫస్ట్ అట్లాంటిక్ నార్త్ అట్లాంటిక్ కంట్రీస్, ఫస్ట్ యుఎస్ఏ, కెనడా ఇలా ఉన్నాయి, కొన్ని ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నాయి. తర్వాత యూరోపియన్ కంట్రీస్ మొత్తాన్ని జాయిన్ చేసుకున్నారన్నమాట. సో నాటో అయితే ఫామ్ అయింది. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఇన్ నాటో కంట్రీ, రాంగ్. ఇండియా అనేది మెంబర్ కాదు నాటోలో, అసలు ఇండియా మెంబరే కాదు. ఏషియా నుంచి అసలు ఏ కంట్రీ లేదు, ఏషియా నుంచి నాటోలో అసలు ఏ కంట్రీ లేదు. రీసెంట్గా ఇందా చెప్పాను కదా, సౌత్ కొరియా అనేది సైబర్ గ్రూప్లో జాయిన్ అయింది. సో నాటోలో ఉండే సైబర్ డిఫెన్స్ గ్రూప్లో అయితే జాయిన్ అయింది అనమాట రీసెంట్గా. సో కాబట్టి చూసుకోండి, న్యూస్లో ఉంది. ఖతర్ ఈజ్ ఏ మెయిన్ నాన్ నాటో అల్లీ. సో ఖతర్ అనేది మేజర్ నాన్ నాటో అల్లీ. యుఎస్ఏకి ఖతర్ అనేది మామూలుగా నాటో సంస్థకే నాటోలో లేకుండా ఇంపార్టెంట్ కంట్రీ ఏదంటే ఖతర్ అనమాట. ఖతర్ అనేది నాటోకి నాన్ నాటో అల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు 1 and 3 కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. స్టేట్మెంట్కి వచ్చేసి ఎలా ఉంటాయి, కొన్నిసార్లు 3 కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు 3 రాంగ్ ఉండొచ్చు. ఆప్షన్స్ని బట్టి మనం ఎలిమినేషన్ చేసుకుంటూ ఉండాలి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో ఇప్పటివరకైతే స్టేట్ పీసీఎస్లో గ్రూప్ 1 అక్కడైతే ఇట్లాంటి ప్రశ్నలు అడగలేదు స్టేట్మెంట్. సో రాబోయే రోజుల్లో, రాబోయే ఇయర్స్లో అడగొచ్చు అనమాట, ఇట్లాంటివి కూడా అడ్వాన్స్డ్గా అడగొచ్చు. సో ఈ విధంగా మీరు నీట్గా, అంటే ఇప్పుడు నాటో గురించి వాటికి ఇన్ఫర్మేషన్ నీట్గా ఇచ్చారు కదా, ఈ విధంగా నాటో గురించి మీరు నీట్గా చూసుకోవాలి. ఇట్లా ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ రీసెంట్గా ఏం చేయాలి నాటోలో, స్వీడను, ఫిన్లాండ్. సో స్వీడన్, ఫిన్లాండ్ వచ్చేసి రీసెంట్గా నాటోలో జాయిన్ అయిన కంట్రీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ కంట్రీస్ ఏంటంటే 2, స్వీడన్, ఫిన్లాండ్ వచ్చి జాయిన్ అయ్యాయి నాటోలో. ఈ విధంగా క్లియర్ కట్గా చూసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇవాళ కంప్లీట్గా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఏకమఐఎస్ అకాడమీ ద్వారా నేను చెప్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. సో వీటితో పాటు మీరు ప్రతిరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్ పెడతాను కదా, అవన్నీ చూడండి, నీట్గా చూసి నేను చెప్పినటువంటి హిస్టరీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తాయి. ఎందుకంటే హిందూ పేపర్ నుంచి నేను అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎగ్జామినేషన్కి మీకు ఏ విధంగా బాగా ఉపయోగపడతాయో అన్ని సబ్జెక్ట్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఈవెంట్స్ ఏమున్నాయి, అన్ని సబ్జెక్టుల పరంగా హిందూ పేపర్లో వచ్చే ఇంపార్టెంట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఇవాళ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్.